రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన అంశం మీద ఈరోజు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేతగాని దత్తముల పార్టీలు అయిపోయినాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి సుమారు 12 ఏళ్ళు కావస్తుంది. ఈ 12 ఏళ్ల తరుణంలో ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు, ఎవరి రాజకీయ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. ఇంకా కొంతమంది కేసీఆర్ వారసులు తెలంగాణ నుంచి హైదరాబాద్ వేదికగా చేసుకొని ఇష్టానుసారం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. దానికి మీద కనీసం స్పందన కూడా లేదు ఇక్కడ ఉన్నటువంటి చేతగాని దద్దమ్మలు. ఎందుకంటే వారు అక్కడ కొంతమంది కవిత లాంటి వాళ్ళు, అలాగే ఎవరో పృథ్వీరాజ్ అనేటటువంటి ఎవరో అతను తెలంగాణ ఉద్యమంలో ఉన్నారట. అక్కడ రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణలో. ఈ రోజుకి ఆ రోజు మీరు ఉద్యమంలో అక్కడ ప్రజలు నమ్మించారు. నీళ్లు కొలువులు అని ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశారు. ఏ విధమైనటువంటి మీరు కొలువులు భర్తీ చేయలేదు, నీళ్లు తెచ్చివ్వలేదు. అక్కడ అమరవీరుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం ఏ రోజు మీరు కనీసం స్పందించలేదు. కేవలం కిరాయి ఉద్యమాలని కొంతమంది వేదికగా చేసుకొని ఒక ఉపాధి మార్గంగా మార్చుకున్నారు. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా చెప్తున్నాం, అలాంటి పిచ్చి ప్రారంభంలో మాట్లాడితే ఖచ్చితంగా సరైనటువంటి రీతిలో గుణపాఠం చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో మమేకం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే జరిగింది కేంద్రం మూలంగా అన్యాయం, ఇక్కడ ఆంధ్రలో మోసపోయారు. మనం ఇరు రాష్ట్ర ప్రజలు ఒక ఐక్యతగా ఉంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రప్పించుకొని ఈ రెండు రాష్ట్రాలు ఎంతో చక్కగా గొప్ప అభివృద్ధి పదంలో నడుస్తాం. అంతేగాని మీరు సోయలేనటువంటి మాటలు మీ ఇష్టానుసారం అలా అనుకుంటే మొట్టమొదట ఈ పృథ్వీరాజు లాంటి వాళ్ళకి ఏదైనా చరిత్ర తెలిస్తే సిగ్గుంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని వ్యతిరేకించడంలో మీరు ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో వాజ్పేయి గారి విగ్రహాన్ని పెట్టారు. వాజ్పేయి గారిది ఎక్కడని అడగడం ఏంటి? ఇతను ఆయన భారతీయుడు, ఈ దేశం గర్వపడే ఒక ప్రధానమంత్రిగా అతను పనిచేశారు. కొంతమంది నాయకులకి, కొంతమంది నేతలకి ప్రాంతం పరిమితి చేయకూడదు. అలాగే అనుకుంటే శ్రీమద్ ఆంధ్ర భాగవతం ఎవరు రాశారు? పోతం రాశాడు, తెలంగాణ వేదిక. అలాగని ఆ రోజు ఇప్పుడు తెలంగాణ 69కి ముందు నుంచి కూడా సుమారు ఇప్పటికి 2000 ఏళ్ళయింది. శ్రీమద్ ఆంధ్ర భాగవతం అంటే ఆంధ్ర అనే పదం ఆ రోజు 2000 సంవత్సరాల క్రితమే ఉంటాయి. ఆంధ్ర మూలాలు ఉన్నాయి. కొంతమంది ఒక మానసిక వికలాంగుల్లో తయారైపోయి ఏదో మీరు బ్రతకడం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టి అగ్గి రాజేసి మీరు కొంత తాత్కాలిక ప్రయోజనాలు పొందుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు నిజాం పేరు మొట్టమొదటి మీ ఆ తెలంగాణకు అవమానం. అలాగే రజాకారులు తెలంగాణ ఒక అవమానం. అదేవిధంగా ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నాయి. మీకు అవమానం కాదా? దానికోసం మీరు మాట్లాడరా? నిజాము ఎన్ని అకృత్యాలు చేశాడు? తెలంగాణ వీరుల్ని, తెలంగాణ ఆడబిడ్డల్ని ఊచకోత కోసాడు, బలాత్కరించారు. రజాకారులు దాడులు ఎంతోమంది నష్టపోయారు. వాళ్ళ పేర్లు పెట్టి ఈరోజు తెలంగాణలో ఉన్న మీరు ఎవరో మాట్లాడరు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కానీ, ఆ గాయకుడు కానీ, ఇతరత్ర మీరు అన్నటువంటి చుక్క సత్య గారు కావచ్చు, అలాగే ఎవరో ఫిల్మ్ స్టార్ పేరేదో చెప్పారు మీరు. ఆ ఫిలిం స్టార్ తెలంగాణ ఎవరు వద్దన్నారు? మీకు చేతనైతే ఆ విగ్రహాలు కూడా మీరు పెట్టండి. ఎవరన్నా ఆంధ్రులు వద్దన్నారా మిమ్మల్ని? చుక్క సత్య గారి విగ్రహం పెట్టొద్దని, ఆ పైడిరాజు గారి విగ్రహం పెట్టొద్దని ఎవరన్నా చెప్పారా? చెప్పలేదు కదా. మీరు ఆ విగ్రహాలు పెట్టొద్దు. ఇంకా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇవి చేయొద్దు. ఆంధ్ర మూలాలు అంటే ఆంధ్రులకి మీరు భయపడుతున్నారా, లేదు మిమ్మల్ని ఆంధ్రులు భయపడుతున్నారా అనే దాని మీద ఒక ప్రశ్న, జవాబు లేనటువంటి ప్రశ్న వెంటాడుతుంది. కానీ మీరు బ్రతకడం కోసం రెండు రాష్ట్రాల మధ్య మీరు ఇష్టానుసారం ప్రగల్భాలు చేసి ఏ దుందుడికి మాట్లాడితే ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. అది తెలంగాణ ఉద్యమాలకు పుట్టినీళ్ళని మేము కూడా చెప్తాం. రాష్ట్ర విభజన మీ ఆత్మ బలిదానాలతో సాధించుకున్నటువంటి రాష్ట్రం, మేమెంతా గౌరవిస్తాం. అక్కడ విద్యార్థులు
ఎంతోమంది కవులు కళాకారులు త్యాగాలతో ఆ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కవితకి ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు. అలాగే కేబీఆర్ పార్కు కాసు బ్రహ్మానంద రెడ్డి గారట సుమారు 400 మంది చావుకి కారణమయ్యారట. అసలు అర్థం లేనటువంటి మాటలు. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో అతను పనిచేశారు. ఆ మంత్రి స్థానంలోనూ పనిచేసి ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏవో చిన్న చిన్న కార్యాచరణలు జరుగుతూ ఉంటాయి. అది తప్పులు అనేది ఈ సందర్భంలో మనం వేలెట్టి చూపించడం అనేది ఎంత తప్పు. నిజంగా మీరు కాసు బ్రహ్మానంద రెడ్డి కొంతమంది చావులకు కారణం అయితే అలా అనుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది చనిపోయారు అనేక ఉద్యమాల్లో. జయాంధ్ర ఉద్యమంలో రొమ్ము చూపించినటువంటి ఆంధ్రులు సుమారు 400 మంది 480 మంది చనిపోయారు. అలాగే తెలంగాణలో కూడా చనిపోయారు. ఉద్యమాల్లో నష్టం జరుగుద్ది. అందుకనే వాళ్ళు చరిత్రలో ఉన్నారు. మీరు చరిత్రహీనులుగా ఉన్నారు. మీరేనా మీ తెలంగాణ పౌరులు కూడా మీ వాదనని తప్పుపట్టి అక్కడ రవీంద్ర భారతిలో ఎవరు విగ్రహాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఆవిర్భింప చేశారు చక్కగా.